స్టార్ట్ చేస్తాం. యాక్షన్. ఓకే స్టార్ట్. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శారీ ప్రతి పోయింది. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిసారి లాంగ్ వీడియోస్లో శారీ పెయింటింగ్ ఒకటే చూపిస్తున్నాను. ఈసారి యాక్చువల్లీ ఏంటంటే నేను ఒక డిఐవై ట్రింకెట్ బాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఒక షార్ట్ వీడియోలో ఆల్రెడీ ఒక ట్రింకెట్ డిష్ పోస్ట్ చేశాను పింక్ అండ్ గోల్డ్ కలర్లో. దానికి అరౌండ్ 5000 వ్యూస్ వచ్చాయి. సో నాకేమనిపించిందంటే సేమ్ అదే ఐడియాతోటి ఒక ట్రింకెట్ జ్యువెలరీ బాక్స్ లాంటివి చేయాలి అని. సో అది కూడా నేను ఎయిర్ డ్రై క్లేతోనే చేస్తున్నాను. దీనికి ఏమేం కావాలో చూపిస్తా ఫస్ట్, ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. నేను ఎప్పుడు మోల్డెడ్ క్లేనే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇది అఫోర్డబుల్ అండ్ డ్యూరబుల్ కాబట్టి. ఇది యూజ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఎయిర్ డ్రై క్లే తొందరగా డ్రై అయిపోతుంది, వాటర్లో తడిసిన గమ్మున మెల్ట్ అవ్వదు కాబట్టి ఈ ఫెవిగ్రిల్ మోల్డెడ్ క్లేనే యూజ్ చేస్తాను. అండ్ ఆయిల్ కంపల్సరీ ఉండాలి. ఆయిల్ యూజ్ చేయకుండా ఈ మోల్డెడ్ క్లే యూజ్ చేస్తే మన చేతులు బంక్ అయిపోతాయి, షేప్స్ కరెక్ట్గా రావు. నెక్స్ట్ నేను ఈ ఫెయిరీ లైట్స్ తీసుకున్నా. ఈ ఫెయిరీ లైట్స్ కూడా అమెజాన్లోనే తీసుకున్నా. ఇది కూడా అఫోర్డబుల్, సమ్వేర్ అరౌండ్ 170కి 10 ఫెయిరీ లైట్స్ వచ్చాయి. అండ్ దెన్ ఇది ఒక మష్రూమ్ లాగా చేద్దామని నా ఐడియా. అందుకని చెప్పి మనం డైరెక్ట్గా షేప్ చేయాలంటే అది కొంచెం షేప్ తేడా వస్తుంది, లేదంటే బ్రేకేజెస్ రావడం ఇలా జరుగుతుంది. కాబట్టి నేను నా దగ్గర ఇది ఉంది, ఈ గ్లాస్ గాజు సీసా ఉంది. ఇది చాలా రోజుల నుంచి ఉంది నా దగ్గర అండ్ ఎలాగూ ఫేడ్ అయిపోతుంది. సో దీన్నే నేను ఒక మోల్డ్గా యూజ్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే దీని షేప్ కూడా ఇదంతా కూడా లైక్ ఒక మష్రూమ్ షేప్ నీట్గా వస్తుంది. మష్రూమ్కి కింద స్టెమ్ ఉంటుంది కదా, ఆ షేప్ అంతా నీట్గా వస్తుందని చెప్పి నేను దీన్ని మోల్డ్గా తీసుకుంటాను. అండ్ సేమ్ ఇది మోల్డ్ క్యాప్ అక్కర్లేదు, బట్ ఇది కింద బేస్కి అంటే జ్యువెలరీ పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి దీన్ని మోల్డ్గా యూజ్ చేస్తాను. అండ్ దీని ఓపెనింగ్ బట్టి పైన ట్రింకెట్ బౌల్కి క్యాప్ తయారు చేస్తాను. అవేంటంటే ట్రింకెట్ డిషెస్ కానీ ట్రింకెట్ బౌల్స్కి కానీ ఎప్పుడు కూడా ఫిట్ అయ్యి ఉండవు క్యాప్స్ అవి. అందుకని చెప్పి జస్ట్ అవి ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేసేలాగానే ఉంటాయి. సో మనకి రబ్బర్స్ స్టాపర్స్ లాంటివి ఏం అవసరం ఉండదు కాబట్టి ఫ్రీ హ్యాండ్ తోటి చేసేయచ్చు. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడు హ్యాండ్కి ఆయిలింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మోల్డెడ్ ఎయిర్ డ్రై క్లే కదా, కొంచెం బంకగా కొంచెం మనం కలిపేటప్పుడు హార్డ్నర్ సాఫ్ట్నర్ 2 ఇస్తాడనమాట. ఒకటి రెడ్ ప్యాకేజింగ్ ఉంటుంది, ఒకటి గ్రీన్ ప్యాకేజింగ్ ఉంటుంది. ఈ హార్డ్నర్ సాఫ్ట్నర్ రెండింటిని మిక్స్ చేయాలి. ఇలా ఈ రెండు మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే అది అంటుకుపోతూ ఉంటుంది, ఒక పట్టాను వదలదు. సో అందుకని చెప్పి దీన్ని నీడింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఎప్పుడు ఆయిల్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం కలిపేటప్పుడు సర్ఫేస్ ఉంటుంది కదా, ఆ సర్ఫేస్ చాలా ప్లెయిన్ అండ్ స్మూత్ సర్ఫేస్ అయి ఉండాలి, దానికి కూడా ఆయిల్ రాయాలి. నేను ఇక్కడ ఫస్ట్ దీన్ని మంచిగా కలిపేశాను, హార్డ్నర్ సాఫ్ట్నర్ రెండింటిని కలిపేశాను, అది వైట్ కలర్లో వచ్చే వరకు. అండ్ దెన్ క్లే రోలర్ ఉంటుంది, దాంతో చపాతీ పిండిలాగా రౌండ్గా సర్కిల్ చేసుకోవాలి. నేను ఈ గ్లాస్ జార్ని మోల్డ్గా తీసుకున్నాను కాబట్టి దీని మీద పెడుతున్నాను. ఫస్ట్ చూసుకున్నాను అనమాట ఆ క్లే సరిపోయిందా లేదా అని చెప్పి. ఫస్ట్ పెట్టినప్పుడు సరిపోలేదు, తర్వాత నెక్స్ట్ ఇంకొక హార్డ్నర్ సాఫ్ట్నర్ ప్యాక్ తీసుకుని ముందు కలిపిన దాన్ని కలిపేసి ఇలాగా ఇదే బాటిల్కి ఇదే గ్లాస్ జార్కి రౌండ్గా ఫిక్స్ చేసేసాను అనమాట. ఇంకా కింద మిగులుతుంది కదా, అదేం చేశానంటే ఇది మొత్తం చుట్టూరా సెట్ చేసేసిన తర్వాత వెనక్కి తిప్పి అంటే కిందకి అప్ సైడ్ డౌన్ చేసి జార్ని దాంట్లో బేస్కి కూడా ప్రెస్ చేస్తాను అనమాట. మనం ఇది జార్కి క్లేని పెట్టేటప్పుడు ఎప్పుడు టైట్గా ప్రెస్ చేయకూడదు. మనం ఎప్పుడైతే చాలా టైట్గా ప్రెస్ చేస్తామో అప్పుడు అది మరీ అతుక్కుపోతుంది, తీసేటప్పుడు చాలా కష్టమవుతుంది. సో ఫస్ట్ నేను ఇదంతా జార్కి ఫిక్స్ చేసేసాను. క్రాక్స్ అవి ఉన్నప్పుడు ఏం చేయాలంటే మన ఫింగర్ని వాటర్లో డిప్ చేసి ఆ క్రాక్స్ మీద రబ్ చేసేసేయాలి తడి ఫింగర్ని. అలా రబ్ చేసినప్పుడు అంటే తడి ఫింగర్ అంటే వాటర్ని రబ్ చేయాలి. అలా రబ్ చేసినప్పుడు క్లే మొత్తం ఒకటైపోతుంది, అంటే కలిసిపోతుంది, క్రాక్స్ అన్నీ హీల్ అయిపోతాయి అనమాట. అందుకని చెప్పి
ఇలా మొత్తం అంటే ఇది ప్రెస్ చేయడం మాత్రం గట్టిగా ప్రెస్ చేయదు. అండ్ మనం దీన్ని స్ప్రెడ్ చేసేటప్పుడు క్లేని మోల్డ్ మీద స్ప్రెడ్ చేసేటప్పుడు స్ప్రెడ్ చేస్తూ ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేయాలి. అంటే 2 థింగ్స్ ఒకేసారి చేయాలి. స్ప్రెడ్ చేయాలంటే సాగదీయాలి, అట్ ది సేమ్ టైం ప్రెస్ చేయాలి. క్లే గట్టిపడిపోతుంది అన్నప్పుడు అసలు దీన్ని స్ట్రెచ్ చేయడానికి అంటే సాగదీయడానికి అడ్జస్ట్ చేయడానికి అసలు ట్రై చేయకండి, క్రాక్స్ వచ్చేస్తాయి కాబట్టి. అండ్ ఇది ఇలా మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని ఒక 10-15 మినిట్స్ అలా వదిలేసాను. కొంచెం లైట్గా దగ్గర పడుతోంది, డ్రై అవుతుంది అన్నప్పుడు దాన్ని తీసేసాను. మరీ డ్రై అయ్యేదాకా ఉంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, మరీ పూర్తిగా డ్రై అయ్యేదాకా వదిలేస్తే వస్తుందో రాదో నాకు తెలీదు. సో నేను ఎప్పుడు కూడా కొంచెం 10-15 మినిట్స్ తర్వాత లైట్గా తడున్నప్పుడు తీస్తాను అనమాట. తీసేసి దాన్ని ఇలా ఒక గ్లాస్లో పెట్టేశాను. ఈ గ్లాస్కి పెట్టేసి రివర్స్ చేసి నా చేతిలో ఉన్నది కూడా క్లే టూల్ అనమాట. దీంతో మొత్తం హోల్స్ చేసుకుంటున్నా. ర్యాండమ్గా హోల్స్ చేశాను, మార్కింగ్ అది నేనేం చేయలేదు. అండ్ దెన్ ఈ మళ్ళీ క్లే తీసుకున్నాను. ఇది కూడా 2 ప్యాక్స్ ఆఫ్ 2 సాఫ్ట్నెస్ 2 హార్డ్నెస్ తీసుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేశానంటే మనం పసుపు వినాయకుడిని చేస్తాం కదా పూజలకి, అలాగా క్లే వినాయకుడిని చేశాను. దాన్ని ఇదే జార్కి క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్కి మోల్డ్ లాగా పెట్టేశాను. దాన్ని డ్రై అయ్యేదాకా వదిలేసాను అనమాట. అంతే, దానికి కూడా హోల్స్ పెట్టాను. అండ్ దెన్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దీనికి మొత్తం స్ప్రే పెయింట్ చేసేసాను. వైట్ స్ప్రే పెయింట్ చేశాను. కావాలంటే అక్రిలిక్ కలర్స్ బ్రష్తో కూడా వేసుకోవచ్చు, బట్ నేను స్ప్రే పెయింట్ ఎందుకు చేశానంటే గ్లాసీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొంచెం అంటే బ్రష్తో స్ట్రోక్స్ వేసినట్టు కనబడదు కదా, అందుకని చెప్పి. అండ్ మష్రూమ్కి ఎప్పుడు పైన టోపీ క్యాప్ ఎప్పుడు కూడా క్రిమ్సన్ రెడ్ కలర్లో ఉంటుంది, అందుకని చెప్పి క్రిమ్సన్ రెడ్ కలర్ పెయింట్ చేశాను. ఇంకా వైట్ స్పాట్స్ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ హోల్స్లో వైట్ కనిపిస్తుందని చెప్పి. అండ్ దెన్ కింద బేస్ జార్ ఉంది కదా, ఆ జార్ అంటే మష్రూమ్ స్టెమ్కేమో నేను బ్రౌన్ కలర్ తీసుకున్నా, దాన్ని ఇలా స్ట్రోక్స్లా వేసాను. దీనికి యూజ్ చేసిన బ్రష్ ఏంటంటే ఫైన్ టిప్ బ్రషెస్ ఉంటాయి, స్ట్రోక్ బ్రషెస్ అంటారు. దాంట్లో నెంబర్ 2 బ్రష్ తీసుకుని ఇలాగా స్ట్రోక్స్ వేసేసాను. మొత్తం గ్లాస్ చుట్టూరా వేసేసాను అనమాట. ఇది మొత్తం ప్రాసెస్ జరగడానికి అరౌండ్ నాకైతే ఖచ్చితంగా 2 డేస్ పట్టింది. ఎందుకంటే ఒక రోజు 20 మినిట్స్ ఈ మోల్డింగ్ జరిగింది. ఈ మోల్డింగ్ జరిగి ఇది ఆరడానికే చాలా టైం పడుతుంది, అందుకని 2 డేస్ కంప్లీట్గా తీసుకున్నా. ఇది మొత్తం డ్రై అయిపోయాక స్టోన్ లాగా అయిపోతుంది. సో నో వరీస్, నో టెన్షన్స్. అండ్ మొత్తం వేసేటప్పటికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ నేను దీంట్లో యూజ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, మీరు చెక్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యి నాకు డిఎం చేయండి, ఐ క్లారిఫై యువర్ డౌట్స్. అండ్ ఈ స్ట్రోక్స్ అన్నీ వేసేటప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మనం ఒక స్ట్రోక్ డార్క్ బ్రౌన్ వస్తుంది కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా న్యాచురల్ షేడింగ్ వచ్చేస్తుంది, లైట్ అండ్ డార్క్, లైట్ అండ్ డార్క్ లాగా కొంచెం ఎల్లో షేడింగ్ కూడా వస్తుంది. ఈ కలర్ అయితే పర్ఫెక్ట్ ఫర్ మష్రూమ్ స్టెమ్ అనమాట. అంటే ఎందుకంటే మష్రూమ్ స్టెమ్ మీద స్ట్రోక్స్ ఉంటాయి కదా, ఆ కలర్కి ఇది పర్ఫెక్ట్ బ్రౌన్. ఇది నేను ఫెవిక్రిల్ హాబీ ఐడియాస్లోనే తీసుకున్నా. అండ్ స్ప్రే పెయింట్స్ యాక్చువల్లీ నేను ఆన్లైన్లో తీసుకోలేదు, ఆఫ్లైన్లోనే ఇంటి దగ్గర ఒక స్టోర్ ఉంటే అక్కడ తీసుకున్నా. అండ్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్ లైక్. అండ్ ఎలా ఉందో చెప్పండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంకా కొంచెం స్మూదెన్ చేద్దాం అనుకున్నా మష్రూమ్ క్యాప్ని బాటంలో, బట్ నేను మర్చిపోయి వదిలేసాను అనమాట. బట్ స్టిల్ దిస్ ఈజ్ లుకింగ్ క్యూట్. అందరూ అడగచ్చు పైన కొంచెం నీట్గా చేయొచ్చు కదా అని. ఐ వాంటెడ్ ఇర్రెగ్యులర్ షేప్, అందుకని అలాగే చేశాను. అండ్ లైట్ పెట్టాక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకు లిటరలీ లైక్ ఒక ఫెయిరీ ఫీల్తో చేశాను కాబట్టి అదే అనిపించింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.